హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 9th క్లాస్ తెలుగు లెసన్స్ మరియు వాటి యొక్క ప్రక్రియలు, ఇతివృత్తం, రచయితలు ఎవరనేది చూద్దాం. ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్స్ట్ బుక్లోనివి. ఇలా ఆల్ క్లాసెస్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం. వీటికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉంది. వన్స్ చూడగలరు. శాంతికాంక్ష అనే పాఠం యొక్క ప్రక్రియ పద్యం. దీని ఇతివృత్తం శాంతిస్థాపన మరియు రచయిత తిక్కనగారు. స్వభాష అనే పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం. దీని ఇతివృత్తం భాషాభిరుచి మరియు రచయిత పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు. స్వామి వివేకానంద ఉపవాచకం అనే పాఠం యొక్క ప్రక్రియ జీవిత చరిత్ర. దీని ఇతివృత్తం నైతిక విలువలు మరియు రచయితల బృందం అని ఇచ్చారు, గమనించగలరు. శివతాండవం అనే పాఠం యొక్క ప్రక్రియ గేయం. దీని ఇతివృత్తం ప్రకృతి వర్ణన మరియు రచయిత పుట్టపర్తి నారాయణాచార్యులు గారు. ప్రేరణ అనే పాఠం యొక్క ప్రక్రియ ఆత్మకథ. దీని ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం మరియు రచయిత ఏపీజే అబ్దుల్ కలాం గారు. నేను సావిత్రిబాయిని ఉపవాచకం అనే పాఠం యొక్క ప్రక్రియ ఆత్మకథ. దీని ఇతివృత్తం మానవత్వపు విలువలు మరియు రచయిత సావిత్రిబాయి గారు. పద్యరత్నాలు అనే పాఠం యొక్క ప్రక్రియ పద్యం. దీని ఇతివృత్తం నైతిక విలువలు మరియు రచయిత శతక కవులు అని ఇచ్చారు, గమనించగలరు. ప్రబోధం అనే పాఠం యొక్క ప్రక్రియ లేఖ. దీని ఇతివృత్తం స్త్రీ చైతన్యం మరియు రచయిత కనుపర్తి వరలక్ష్మమ్మ గారు. నేనెరిగిన బూర్గుల ఉపవాచకం అనే పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం. దీని ఇతివృత్తం స్ఫూర్తి మరియు రచయిత వి నరసింహారావు గారు. ఆడిన మాట అనే పాఠం యొక్క ప్రక్రియ పద్యకథ. దీని ఇతివృత్తం నైతిక విలువలు మరియు రచయిత అనంతామాత్యుడు గారు. చూడడమనే కళ అనే పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం. దీని ఇతివృత్తం ప్రకృతి పరిశీలన మరియు రచయిత జిడ్డు కృష్ణమూర్తి గారు. గిడుగు వెంకట రామమూర్తి ఉపవాచకం అనే పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం. దీని ఇతివృత్తం భాష, సామాజిక చైతన్యం మరియు రచయితల బృందం అని ఇచ్చారు, గమనించగలరు. భూమిపుత్రుడు అనే పాఠం యొక్క ప్రక్రియ పద్యం. దీని ఇతివృత్తం గ్రామీణ జీవనం మరియు రచయిత దువ్వూరి రామిరెడ్డి గారు. బతుకు పుస్తకం అనే పాఠం యొక్క ప్రక్రియ పుస్తక పరిచయం. దీని ఇతివృత్తం మానవత్వపు విలువలు మరియు రచయిత సావిత్రి గారు. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ఉపవాచకం అనే పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం. దీని ఇతివృత్తం భాష, సామాజిక చైతన్యం మరియు రచయితల బృందం అని ఇచ్చారు, గమనించగలరు. ధర్మదీక్ష అనే పాఠం యొక్క ప్రక్రియ కథ. దీని ఇతివృత్తం జీవకారుణ్యం మరియు రచయిత పిలక గణపతి శాస్త్రి గారు. ధృవతారలు ఉపవాచకం అనే పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం. దీని ఇతివృత్తం సాంకేతిక విజ్ఞానం మరియు రచయితల బృందం అని ఇచ్చారు, గమనించగలరు. సో ఫ్రెండ్స్, ఇవి 9th క్లాస్ తెలుగు లెసన్స్ మరియు వాటి యొక్క ప్రక్రియలు, ఇతివృత్తం, రచయితలు. ఇలా ఆల్ క్లాసెస్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం. వీటికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉంది. వన్స్ చూడగలరు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి.